మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులు ఉండగా మొత్తంగా 98,204 ఓటర్లు, మహిళా ఓటర్లు 50,824 కాగా పురుషులు 47,362, ఇతరులు 18 మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నిర్మల్ మున్సిపాలిటీలో నేటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థుల నుంచే నామినేషన్లు స్వీకరిస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని మున్సిపల్ రెవెన్యూ సెక్షన్లో 1 నుంచి 10 వార్డు వరకు, పై అంతస్తులోని కౌన్సిల్ హాల్లో 11 నుంచి 28 వార్డు వరకు, 29 నుంచి 42 వార్డుల వరకు జిల్లా పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా కార్యాలయ ఆవరణలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే అక్కడ నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారము మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మన రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు మన నిర్మల్ మున్సిపాలిటీ యొక్క మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించిన నామినేషన్ సెంటర్స్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిర్మల్ మున్సిపాలిటీలో 2 రూమ్లలో 1 నుంచి 10 వార్డులు ఒక రూమ్లో, 11 నుంచి 28 వార్డులు ఒక రూమ్లో, మరియు ఇక్కడ తర్వాత జడ్పీ కౌన్సిలర్లో కూడా అక్కడ సంబంధించిన అక్కడ మున్సిపాలిటీలో హెల్ప్ డెస్క్, ఇక్కడ 2 హెల్ప్ డెస్క్లు మున్సిపాలిటీలో, జడ్పీ ఆఫీసులో ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ వచ్చిన వాళ్ళు కొద్దిగా తికమక పడకుండా అక్కడే మీకు అన్ని ప్రాబ్లమ్స్, మీకు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ అడిగి తెలుసుకోవచ్చు. అక్కడ ఓటర్ లిస్ట్ ఉంటుంది, మళ్ళీ ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఏమేమి తీసుకురావాలని కూడా ఉంటుంది. అక్కడ ఫామ్స్ కూడా అక్కడే అవైలబుల్ ఉంటాయి. కాబట్టి మీరు గమనించి అక్కడే మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో